ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రియ దేవుని జనాంగమా, అందరూ బాగున్నారా? సో మీరందరూ బాగున్నారని నేను భావిస్తున్నాను. మరి ఈ ఆగస్టు నెలలో చివరి వారంలో జరగబోతున్నటువంటి సభల కొరకు మీకు తెలియచేయాలని నేను ఆశపడతా ఉన్నాను. స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధనలు 26వ తారీఖు నాడు తాడేపల్లిగూడెంలో జరగబోతున్నాయి. 27వ తారీఖు అమలాపురంలో, 28వ తారీఖు పాలకొల్లులో మరి సభలు జరగబోతున్నాయి. చూడండి, మీరు గమనించవచ్చు. 26వ తారీఖు తాడేపల్లిగూడెం స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన, రేణుక ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్డు, కొత్త బ్రిడ్జ్ ఎదురుగా మరి తాడేపల్లిగూడెంలో 26వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన జరగబోతుంది. అదేవిధంగా అమలాపురం 27వ తారీఖు నాడు ఆ కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా బిఆర్ అంబేద్కర్ భవన్లో మరి ఈ సభ 27వ తారీఖు స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన అమలాపురంలో జరగబోతుంది. మరి 28వ తారీఖు నాడు పాలకొల్లులో బస్టాండ్ రోడ్, విక్టరీ బజార్ ఎదురుగా లయన్స్ క్లబ్లో జరగబోతుంది ఈ ఆరాధన. కనుక ప్రియ దేవుని జనాంగమా, మరి అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాలను పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నారు. గమనించండి, 26వ తారీఖు తాడేపల్లిగూడెం, 27వ తారీఖు అమలాపురం, 28వ తారీఖు పాలకొల్లులో మరి ఈ సభలు జరగబోతున్నాయి. కనుక ప్రియ దేవుని జనాంగమా, మరి దయచేసి గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. వివరాలకు 7286000071, 7286000072, అదేవిధంగా 9346000100 అనే నెంబర్కి మీ అమూల్యమైనటువంటి సలహా సూచనలు ఇవ్వదలుచుకున్న వారు కాల్ చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పాలకొల్లు, అమలాపురం, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలని సదుద్దేశంతో రాబోతున్నాం. మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం ఆయన మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్నాం కదండి. మరి ఇలాగనే అందరం కలిసి ముందుకు సాగుదాం. దేవుని మాటలు ఉదయం లేవగానే ధ్యానించడం ద్వారా నూతనమైన బలాన్ని మనం పొందుకోగలుగుతామండి. ప్రతిరోజు మరి మనము దేవుని మాటలు ధ్యానిస్తూ, అలా ప్రార్థన చేస్తూ, ఆ రోజంతటి దేవుని చేతులకు అప్పగిస్తూ, అయ్యా నీవే నన్ను కాపాడు, సహాయం చేయండి, నా కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నానయ్యా, నీవే నన్ను నడిపించమని అడిగినప్పుడు ప్రభు నడిపించరా అండి? ఖచ్చితంగా నడిపిస్తారు, ఆదుకుంటారు, సహాయం చేస్తారు, అన్ని విషయాలు కృప చూపిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. దీనులకు తన చెయ్యి చాపును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలండి. ఎస్, దీనులకు తన చెయ్యిని చాపే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దీనుడిగా ఉన్నావా, లేకపోతే మరి చాలా గర్వము, అహముతో ఉన్నవారిగా మరి నీ జీవితం ఉందా? ప్రియ సహోదర, సహోదరి, చూడండి, ఈ ఉదయకాల సమయంలో దీనులుగా మనం ఉండడం మనం నేర్చుకోవాలండి. చూడండి, ఆత్మీయ జీవితాల్లో మనం ముందుకు వెళ్తున్నాం. క్రైస్తవులం అనే ముద్ర మన పైన ఉంది. మనం క్రైస్తవులం అండి. మనం దేవుని సంబంధులం, లోక సంబంధులం కాదు. చూడండి, ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూడండి, మనము ముందుకు సాగుతున్న సమయంలో ఎన్నో భయంకరమైన కష్టాలు, భయంకరమైన శ్రమలు, పోరాటాలు, ఇబ్బందులు, మరి ప్రాముఖ్యంగా చెప్పాలంటే మనుషుల ద్వారా ఎక్కువ మనం చూస్తూ ఉన్నాం కదా. ఎన్నో పోరాటాలు చూస్తూ ఉన్నాం. అయితే చూడండి, ఎవరు ఎలా ఉన్నా
రండి, మన జీవితాలు మాత్రం చాలా ప్రాముఖ్యమైన జీవితాలు, చాలా ప్రత్యేకమైన జీవితాలు. లోకంలో ఉన్నవారు మాట్లాడుతుండగా, లోకంలో ఉన్నవారు వారు ఎలా పడితే అలా జీవిస్తున్నట్లుగా మన జీవితాలు అలా ఉండకూడదండి. మనం ఒక ప్రత్యేకింపబడిన వారం, మనం లోక సంబంధులం కాదు, దేవుని సంబంధులం. అయితే దీనులకు ఆయన చెయ్యిని చాపే దేవుడై ఉన్నారు. నువ్వు దీనుడిగా ఉంటేనే తన హస్తం ఎప్పుడు నీతోనే ఉంటుంది. ప్రియ సహోదర సహోదరి, దీనుడిగా మనం బ్రతికినప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితిలో మన జీవితాల నుంచే దేవుడే ఉన్నారు. ఆమేన్. ఏ విషయంలో తగ్గాలో ఆ విషయంలో మనం తగ్గిపోవాలండి. ఏ విషయంలో భయభక్తులు కలిగిన జీవితాలతో మనం ఉండాలో అలా మనము అన్ని విషయాలను సరి చేసుకుంటూ దేవుని యందు భయం భక్తి కలిగి మనం ముందుకు సాగేవారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు హస్తం మన పైన ఉంటుంది. ఆయన చేతులు చాపి మనల్ని కౌగిలించుకొని నడిపించే దేవుడై ఉన్నారు. అద్భుతంగా ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దీనులకు తన చెయ్యి చాపే దేవుడై ఉన్నారు ఆయన. నీవు దీనుడిగా ఉంటే నీవు అన్ని విషయాలు అన్నిట్లో నువ్వు తగ్గించుకొని అంత కూడా ఏ గర్వము, ఏ భయంకరమైన అలవాట్లు, పొరపాట్లు అవి ఏమున్నా వాటిని మానుకుందాం. దీనుడిగా బ్రతుకుదాం. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతారు. ఆ వాక్యం మనకు తెలుసు కదండి. అన్నిట్లో తగ్గింపు కలిగిన జీవితాలతో ముందుకు సాగుతూ భయభక్తులు కలిగిన జీవితాలతో ముందుకు వెళ్దాం. దేవుడు అద్భుతకరంగా మాట్లాడుతుండగా ఈ మాటని పట్టుకుందాం. ఆయన హస్తము నీకు, నీ కుటుంబం పైన, నీకు నీ కుటుంబానికి కావాలంటే, నీ కుటుంబం పైన నిత్యమైన హస్తం ఉండాలంటే, ఆయన ఎప్పుడు తన చెయ్యి చాపి నిన్ను దగ్గరకు తీసుకోవాలంటే, నీవు భయము భక్తి కలిగిన వాడిగా ఉన్నప్పుడు, నువ్వు దీనుడిగా ఉన్నప్పుడు ప్రభు ఖచ్చితంగా ఈ కార్యం చేస్తారండి. అది ఏ విషయంలో అయినా, ఏ దాంట్లో అయినా ప్రభు ఆదుకునే దేవుడై ఉన్నారు. ఈ చక్కని మాటలు పట్టుకొని ఉదయకాల సమయంలో అలాంటి దీన బ్రతుకు నాకు దయచేయండి అయ్యా. ఒకప్పుడు ఉన్నట్లుగా నా జీవితం ఇక అలా ఉండకూడదు. నా జీవితం ప్రత్యేకింపబడిన జీవితం. ఇదిగో నా జీవితంలో నన్ను ఈ విషయాలు సరిచేయి, ఈ విషయాల నుంచి నన్ను విడుదల చేయి, ఉన్నతమైన స్థితిలో ఉంచమని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన శ్రేష్టమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. దీనులకు నీ చెయ్యి చాపే దేవుడవై ఉన్నావు. మమ్మల్ని మేము తగ్గించుకునే వారిగా ప్రతి విషయంలో, మా మాటల్లో, మా చేతల్లో, మా పనిలో, అన్నిటిలో ఈ లోకంలో బ్రతుకుతుండగా ఒక ప్రత్యేకమైన వారిగా మేము ఉండే కృపను దయచేయండి. అన్నిటిలో కూడా మాలో ప్రతి బలహీనత చచ్చిపోవాలి యేసు నామములో. అయ్యా, నీవు మాత్రమే కనిపించాలి. అలాంటి జీవితం దయచేయండి. దీనులకు నీ హస్తాన్ని చాపే దేవుడు, నీ చెయ్యి చాపే దేవుడవై ఉన్నావు అలాంటి దీన బ్రతుకుతో మీ ముందుకు సాగే కృపను దయచేయండి. అయ్యా, ఎంతమంది ఉదయకాల సమయంలో మీ మాటలు వింటున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. మీ కౌగిట్లో భద్రపరచండి. కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. చేసిన ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. ప్రతి దినం, ప్రతిరోజు మీరు మాట్లాడుతున్న మాటలు ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఇదిగోండి మీరు ఇస్తున్న వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉండే కృపను దయచేయండి. అయ్యా, మా ప్రియులందరికీ క్షేమం కలుగును గాక. వారి రోజంతట్లో అయ్యా, వారు వెళ్తున్న ప్రతి మార్గాల్లో మీరు తోడే ఉండండి. బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు అందరికీ మీరు తోడే ఉండండి. అయ్యా, ఇదిగోండి ప్రత్యేకంగా ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి. మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల మీ బలమైన కృపను కుమ్మరిస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచుతూ నీ బలమైన దీవెల చేత నింపుతూ అయా ఇంకొన ముందుకు నడిపించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త.
అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. రెండవ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.